కొంతమంది చిన్న చిన్న కారణాలతో జీవితంలో వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్లకుండా ఆగిపోతున్నారు. ఇంకా వాళ్ళ సమస్యలతో పక్కకు తప్పుకుంటున్నారు. సరే అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే చిన్న చిన్న విషయాలకే కలలు గొప్పగా ఉంటాయి, కానీ ప్రయత్నాలే మొదలు కావు. మొదలు పెట్టాల్సిన టైం వస్తుంది అని అనుకుంటే ఎప్పటికీ రాదు. మనమే ఆ టైంని క్రియేట్ చేసుకోవాలి కదా. అయితే ఈ వీడియోలో నేను మీకు ఈ విషయం చెప్తాను. అది ఏమిటంటే, కొంతమంది లేనిపోని కారణాలతో వాళ్ళ సమస్యలతో జీవితంలో ఓడిపోతుంటారు. సరే ప్రయత్నం అంటూ చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి, కానీ ప్రయత్నమే మొదలు పెట్టకుండా ఓడిపోయామని ఇంట్లో కూర్చుంటారు. అలా గనక చేస్తే మీరు కొన్నాళ్ళు ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే ఇంకా బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు. ఇంకా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతారు. కానీ అప్పుడు ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామని తృప్తి అయినా మిగులుతుంది కదా. ఈ విషయంకు సంబంధించి మీకు ఒక స్టోరీ చెప్తాను, వినండి. స్టోరీ పేరు గద్ద చెప్పే జీవిత పాఠం. అయితే ఈ కథలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తుంటాయి. ఇంకా కథలోకి వెళ్తే కనుక మనం ఆకాశంలో ఎగురుతున్న గద్దలను చూస్తుంటాం. అయితే అవి మన కంటికి కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే కనుక మనిషి జీవితాన్ని గురించి చెప్పే ఒక గొప్ప కథ దాగి ఉంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు కదా. అయితే గద్దకి 40 ఏళ్ళు వచ్చేసరికి ఒళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించాయి. అప్పుడు అవి పొడవైన దాని ముక్కును వంగిపోయి ఉంటుంది. అటువంటి ఒక కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఇంకా ఈకలు అనేవి దట్టంగా పెరిగి ఉన్నప్పుడు దాని రెక్కలు బరువుగా చురుకుగా ఎగరటానికి సహకరించాయి. ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది 2 దారులు మాత్రమే. ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం, రెండవది తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. ఆ మార్పు నాకు చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను తన కాలిగోళ్ళ మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంది. పదునుగా పెరిగిన తర్వాత కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోలను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్ళు ఏదైనా పట్టుకోవడానికి వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బ్రతుకు పోరాటంలోకి దూకేస్తుంది. అయితే నేను చెప్పిన కథలో గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. ఆ కథలో చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఇబ్బంది పడే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది కదా. మనం గెలవాలంటే మనలో మార్పు రావాలి. అప్పుడే గెలుపు తప్పనిసరిగా వస్తుంది. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకుంటుంటే మీకే బోరు కొడుతుంది. ఇక మీకు మీరే బోరు కొడుతుంటే సమాజం మాత్రం మిమ్మల్ని ఏం పట్టించుకుంటుంది చెప్పండి. నేను ఈ విషయం చెప్తున్నా. నీ రాత రాసేది ఎవరు? నీ దారి మార్చేది ఎవరు? కలలు నీవే, కష్టం కూడా నీదే. తలిచేది నువ్వు, తలబడేది కూడా నువ్వే. ఓటమి నీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే. ఎవరైతే ఈ వీడియో చివరి దాకా చూసారో వాళ్ళకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నిన్ను నువ్వు మార్చుకోవాలి బ్రదర్. అది నువ్వు ఒక్క రోజులోనో లేదా ఒక మంత్లో చేసే పనో కాదు. అది నిన్ను నువ్వు కేటాయించుకునే పనులలో నీ గోల్స్ కంటూ డైలీ 1 అవర్ కేటాయించి నీ గోల్స్ మీద ఫోకస్ చేసి చూడు. డైలీ ఎంత వర్క్ ఉన్నా కానీ నీ గోల్స్కి 1 అవర్ కేటాయించకపోతే ఇంకా నీ గోల్స్కి అంటూ నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు. లైఫ్ అంటే మన గోల్స్ సాధిస్తే వచ్చే లైఫ్ ఉంటుంది కదా. అటువంటి లైఫ్ ప్రతిరోజు హ్యాపీగా ఉంటుంది. కష్టమైనా మనకి ఇష్టం ఉంటే సంతోషమే కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని అయితే షేర్ చేయండి.